హలో, హాయ్. నేను మీ ఆదర్ల రవి. మీ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ప్రైజ్ లార్డ్, వందనాలు, నమస్కారం. ముఖ్యంగా మన సోదరుడు పాస్టర్ అజయ్ బాబు గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఒక 1 వీక్ బ్యాక్, ఒక 2 రోజుల క్రితం ఏదో వాడు పని పాట లేనివాడు ఒకడు నాకు కాల్ చేసి మాట్లాడితే అది జస్ట్ అట్లా పెట్టా నేను మన దాంట్లో. అదేదో వాగుతా ఉన్నాడు అన్నగారు. మరి మన అజయ్ బాబు గారు అది చూసి మరి దానికి రియాక్ట్ కావడం జరిగింది యూట్యూబ్లో. చక్కగా మాట్లాడి సపోర్ట్ ఇస్తున్న అన్నగారికి నమస్కారాలు. అందరూ ఇలాగే చూస్తూ ఉన్నారు కానీ రెస్పాండ్ కావట్లేరు. గిచ్చినప్పుడు మన రియాక్షన్ ఎలా ఉంటుంది? క్రైస్తవుడు అలా ఉండాల. చీమ కొడితే మన రియాక్షన్ ఎలా ఉంటుంది? చిన్న చీమ కంటికి కూడా కనిపించదు, కాలుకో చేతికో ఎక్కడో కొడుతుంది. ఆటోమేటిక్గా మన హ్యాండ్ ఆడికి వెళ్ళిపోయి దాన్ని ఇలా నలిపేస్తుంది. అలా ఉండాలి క్రైస్తవుడు. మన అజయ్ బాబు గారు, నేను ఈ విషయాన్ని చెప్పలేదు. ఇట్లాంటి నేను గతంలో 3 సంవత్సరాల క్రితం చాలా అనుభవించిన. ఇప్పుడు ఇంకా చాలా తక్కువ. నా గురించి అర్థమైపోయింది మ్యాటర్ అందరికీ. నేను ఒక డాక్టర్నే. ఈ బ్రెయిన్లో చాలా సున్నితమైన మైండ్ ఉంది. ఈ బ్రెయిన్లో, అదే బ్రెయిన్లో క్రూరమైన మనసు ఉంది. నా మనసులో 100% కోపం, 100% జాలి, ప్రేమ, దయ, 100% మంచి, 100% చెడు అన్నీ ఉన్నాయి. చిన్నప్పటి నుంచి వెళ్ళి నేను ఒక్క మంచి ఫ్రెండ్స్తో తిరగలే. ఏ జిల్లాలో అయితే లంగ్ ఉంటాడో వాడు నా ఫ్రెండ్, ఏ దొంగ ఉంటాడో వాడు నా ఫ్రెండ్, ఏ నరహంతకుడు ఉంటాడో వాడు నా ఫ్రెండ్. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో తీసుకుంటే ఏ ఏరియాకి ఎంతమంది రౌడీ షీటర్లు ఉన్నారు, ఎంతమంది నరహంతకులు ఉన్నారు, లిస్ట్ కావాలంటే నా దగ్గర ఉంటుంది. అంతా నా ఫ్రెండ్స్ ఉన్నారు. వరంగల్ తీసుకోండి, నేను పుట్టిన గడ్డ ఇల్లందులో తీసుకోండి, ఖమ్మంలో తీసుకోండి, హైదరాబాద్ తీసుకోండి, విజయవాడ తీసుకోండి, కర్నూలు తీసుకోండి, కడప తీసుకోండి. అసలు మీరు ఆంధ్ర తెలంగాణలోనే కాకుండా వేరే ప్లేస్లలో కూడా ఉన్నాయి. ఇంకా అది భయంకరమైన విషయాల్లో నేను మాట్లాడను. పార్టీలో చిన్న వయసు మూతి మీద మీసం రానప్పుడు పార్టీలు అమ్మడి తిరిగిన నేను. పెద్ద పెద్ద ఉద్యమాలు చేసిన. 3-4 రోజులు, వారం రోజులు ఉపాసాలు ఉండి కూడా ఉద్యమాలు చేసిన నేను. మార్నింగ్ 5 o'clock నుంచి వెళ్ళి మార్నింగ్ 8 o'clock నుంచి వెళ్ళి తెల్లారి 5 గంటల వరకు నాన్ స్టాప్ మందు తాగేది. మొత్తం నా ఫ్రెండ్స్ రౌడీ షీటర్లు, మొత్తం బ్యాచ్. మధ్యలో ఏసయ్యని తెలుసుకొని చాలా మారి వాటికి కొద్దిగా దూరంగా ఉన్నాం. క్రిస్టియానిటీలోకి వచ్చిన. మళ్ళీ నన్ను ఎక్కడ దానికే గుంతకొచ్చారు మీరంతా అంటే మతోన్మాదుల గురించి మాట్లాడుతూ ఉన్నా. మీరు ఏ ఏరియాకి నేను వచ్చినా ఫోన్ కొడితే కనీసం 25-30 మంది వస్తారు. కొత్త ప్లేస్కి పోతాను. నేను మా ఊరు ప్లేస్ చెప్పట్లే. నేనుండే ప్లేసు, నేను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 ఉంటానన్నా ఇంకెక్కడ ఉంటానో నాకే తెలుసు. ఈ మధ్యకాలంలో నేను చేసే వృత్తి కూడా దాదాపు ఒక 70% పక్కన పెట్టేసి టోటల్గా మిగతా మొత్తం దేవుడి కోసమే కేటాయించి ఇట్లా అక్రమాలు, అన్యాయాలు జరుగుతున్న క్రైస్తవం గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఒక విషయం ఏమంటే, ఈ కొట్టుకోటాలు, సంపుకోటాలు, నరుక్కోటాలు, తిట్టుకోటాలు చిన్నప్పుడు 2వ తరగతి కానుండి చేస్తాను నేను.
నాకు ఇవన్నీ ఏం కొత్త ఏం కాదు. నేను వీటికి ఏం భయపడా, ఎవరికి భయపడా. ప్రజెంట్ ఇంకో విషయం ఏంటంటే, అవతల నువ్వా నేనా అంతే. ఉంటే ఉంటాం, పోతే పోతాం. ఇది తప్ప నాకు వేరే కాన్సెప్టే ఉండదు అసలు. పిచ్చోళ్ళు అవుతారు నా పక్కన కూర్చొని నన్ను నా మైండ్. అందుకే చెప్తా ఉంటా ప్రతి ఒక్కడికి నేను, నాలాగా ఒక్కరోజు బతుకురా అని చెప్పిన చాలామందికి. ఒకే ఒక్కరోజు కనుక నువ్వు నాలాగా బ్రతికితే నువ్వు అదృష్టవంతుడు రా అని చెప్తా ప్రతి ఒక్కడికి. అన్నీ ఉన్నాయి, మళ్ళీ మాకు ఏం తక్కువ లేదు, అంతా బరాబరే. భార్య, పిల్లలు, తల్లి, ఇంత ఫ్యామిలీ, సూపర్ డూపర్ ఫ్యామిలీ మాది. అయినా కూడా అట్లుంటుంది మరి ముచ్చట మనతోటి. సో నేనేం చెప్తున్నా అంటే, మీరంతా కలిపి అజయ్ బాబు గారు ఎట్లా రియాక్ట్ అయ్యిందో చూసారా, అట్లా రియాక్ట్ కావాలా. నీ ఈ బాడీ మొత్తం ఎక్కడో నీ అరికాలు చివరి వేలి మీద చిన్న చీమ ఉడితే దాన్ని ఏదో జరుగుతుంది నాకు అనేసి ఆ చీమ దగ్గరికి నీ ఏలు వెళ్ళి దాని చీమను పట్టుకొని ఎట్లా నలిపేస్తావో, అదే సమయంలో క్రైస్తవుడు కూడా ఎక్కడైనా నీకు మాట చెవులకు వినబడితే, నీ కంటికి కనబడితే క్రైస్తవుడు ఇబ్బంది పడతాడు అని అంటే నువ్వు ఇమ్మీడియట్లీ వెళ్ళి యాక్షన్ తీసుకోవాలి అక్కడ. అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. 4 గోడల మధ్య వికలాంగుడు కూడా ప్రార్థన చేస్తాడు. మైక్ ఇస్తే పిచ్చోడు కూడా ఉరుతాడు. మాకేం పని లేదా? మాకు పనులున్నాయి, కానీ ఎందుకు రోషం కలిగి చేస్తున్నాం. నువ్వు పిరికి వాడివై ముందుకు రాలేకపోతే, నువ్వు పిరికి పందావై క్రైస్తవుడా ముందుకు రాలేకపోతే, పిరికోడికి ఆదర్ల రవి బూతులు మాట్లాడుతున్నా. నాకెందుకనే బూతులు? డాక్టర్ని నేను పొలైట్గా మాట్లాడుకుంటా. వాట్ ఆర్ యూ డూయింగ్, వాట్ ఇస్ దిస్, వాట్ ఈస్ దట్ అని మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడుకుంటా, ప్యాషన్గా మాట్లాడుకుంటా, మంచిగా ఇట్లా హీరోలాగా యాక్షన్ చేసుకుంటా చేయొచ్చు. మరి బూతులు మాట్లాడాల్సిన కర్మ నాకెందుకు వచ్చింది? మా అమ్మలు నాకేమైనా ఉగ్గువాళ్ళు బూతులు పోసి నేర్పిర్రా? మా అమ్మ 24 గంటలు ప్రార్థన చేస్తుంది. రాత్రి 4 గంటలు 3 గంటలు నిద్రపోతుంది అనుకుంటా. రాత్రి 10 సార్లు లేస్తుంది మా అమ్మ ప్రార్థన చేయడానికి. డే టైంలో లెక్కలు చెప్పాను నేను ఇక. అంత మంచి తల్లికి మరి ఇట్లాంటి కొడుకు బూతులు మాట్లాడుతాడు, కోపం వస్తుంది, మెంటల్గా చికాకైతాడు అని అంటే ఏంటి? వాట్ ఈస్? డబ్బులు లేకనా మాకేమన్నా? పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని క్రైస్తవ్యం అంటే ఏందో తెలుసుకోండి. 4 గోడల మధ్యలో మోకలేసి ప్రార్థన చేయొద్దని నేను అనట్లేను, చెయ్యాలి. అదేవిధంగా ఎవరికి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సాల్వ్ చేసుకోవడానికి మనం అంతా ముందుకు రావాలి. మీటింగ్లో పెడతామంటే, మమ్మల్ని ఎవడన్నా తిడతాడంటే, మమ్మల్ని ఎవడన్నా చంపడానికి వస్తాడంటే, మమ్మల్ని ఎవడన్నా కొడతాడన్నా అంటే, మళ్ళీ మీకెవడికన్నా ఏదన్నా అయితే మాత్రం మాకు ఇక్కడ గుండె ఇట్లా వణుకులు పెడుతుంది. అమ్మో పలానా పాస్టర్కి ఇక్కడ కాదు ఛత్తీస్గఢ్లో ఏదో అయిందట, ఎక్కడనో ఏదో అయిందట, అక్కడట ఇక్కడట, ఎందుకు ఇట్లా జరుగుతుంది అని మెంటల్ టెన్షన్. నైట్ నిద్రలో కూడా పట్టవు మాకు. ఎందుకు? ఏం చేద్దామని, ఏం సాధిద్దామని, మేము ఏం సాధించడానికి ఇవన్నీ చేస్తాను? హీరో అవుతాను నేనేమన్నా? మహేష్ బాబునా, పవన్ కళ్యాణ్ అవుతాను? భ్రష్టు పడిపోతున్న క్రైస్తవ్యాన్ని ముందుకు పట్టకపోవడానికి ఆదర్ల రవికి, అజయ్ బాబుకి, జాన్ బాబుకి, ఇంకా సోదరులు ఉన్నారు. అట్లా వీళ్ళు 3 పేర్లు చెప్పినాను కదా, చాలా మంచి మంచి సోదరులు ఉన్నారు, మంచిగా క్రైస్తవంలో పోరాడుతూ ఉన్నారు. అంటే వీళ్ళు ఏళ్ళ మీద లెక్క పెట్టచ్చు, క్రైస్తవం మీద పోరాడే వ్యక్తులు. ఏళ్ళ మీద పెట్టి అంత మనుషులే ఉన్నారా క్రైస్తవ్యంలో? ఏళ్ళ మీద పెట్టి అంత మనుషులే ఉన్నారా క్రైస్తవ్యంలో? మిగతా వాళ్ళంత ఎడిపోయారు? భయం. ఈ బ్రెయిన్లో నుంచి వెళ్ళి ఎప్పుడైతే మీరు భయాన్ని డిలీట్ చేస్తారో అప్పుడే మీరు బతుకుతారు భూమి మీద, లేకపోతే బతకరు. పిరికి వాడికి పరలోక రాజ్యంలో ప్లేస్ లేదన్నాడు దేవుడు. గుర్తుందా? బైబిల్ రోజు చదువుతారు, ప్రార్థన చేస్తారు. మేము ఎక్కువ బూతులు మాట్లాడి ఎక్కువ ధైర్యంగా వెళ్ళి మేము కూడా చచ్చినా
మరి ఆయనకు నచ్చితే పరలోకం తీసుకుంటారు, లేకపోతే నరకానికి పోతారు. కానీ మీరంతా ఇప్పుడు నేను 3 సంవత్సరాల క్రితం ఈ యుద్ధం అని స్టార్ట్ చేసిన. ఎంతమంది పాస్టర్లు నేను చేసిన కార్యక్రమాల వల్ల ఎంతమంది పాస్టర్లు ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటారంటే యేసయ్యకి, నాకు, ఆ పాస్టర్లకు మాత్రమే తెలుసు. నేను యూట్యూబ్లలో హీరోని కాదు, పొద్దున్నదాకా యూట్యూబ్లలో ఈ వీడియోలు పెట్టడానికి సమస్య వచ్చినప్పుడు మాత్రమే పెడతా. నా ప్రజలు తెలుసుకోవాలని, నా క్రైస్తవ్యం ముందుకు రావాలని. అర్థమవుతుందా? కాబట్టి బూతులు మాట్లాడొద్దని చెప్పడం కాదు, కౌంటర్లు వేసే వాళ్ళకి మేము ఎన్కౌంటర్లు వేస్తూ ఉంటే అట్లా చేయడం వల్లనే క్రైస్తవం ఇంకా విచ్ఛిన్నమైపోతుందని మీరు మాట్లాడుకోవడం కాదు, ఆపడం కూడా తెలుసుకోండి. మీకు చెప్పాలని అంటే ఎన్ని ప్లేసులలో పాస్టర్లని నరకం చూపించారు, అన్ని ప్లేసులలో పాస్టర్లు ఇలా ప్రశాంతంగా ప్రార్థనలు చేసుకుంటారు అని అంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక మంచి ఆలోచన విధానాన్ని. నేను హీరోని కాదు, నేను మతోన్మాదులకి హీరో, యేసయ్య దగ్గర జీరో. నాకు హెచ్చింపులు, ఘనతలు, డబ్బులు, మహిమలు ఏదొద్దు, అన్నీ యేసయ్య పాదాల చింత పెడతా నేను. రవికి కోపం ఉంటుంది, ఆవేశం ఉంటుంది, ఉక్రోషం ఉంటుంది, అంతా ఉంటుంది. దాని పరిస్థితులను బట్టి ఆయన మారిపోతాడు. కానీ యేసయ్య దగ్గరకు వచ్చే దగ్గర ఆయన పాదాల కింద ఇంత ఒబిడియంట్గా కూర్చుంటా. ఆయన అంటే అంత భయం, అంత భక్తి నాకు. కాబట్టి క్రైస్తవ సోదరులారు అందరూ, నేను ఒక వీడియో పెడితే 10,000 మంది చూస్తాను. ఈ కార్లో కూర్చొని మాట్లాడుతున్నా అనుకుంటాను, ఈ కారు నాది కాదు, మా ఫ్రెండ్ది కారు. మా దగ్గర నేను డబ్బులేం లేవు. కార్లో రవర్న మంచిగా కింద పైన కోటేసుకొని కూర్చొని మాట్లాడుతాడు కాబట్టి ఫుల్ డబ్బులు ఉన్నాలో వాళ్ళకి ఏమవుతుంది, ఎంతమంది సాయం చేస్తారు అనుకుంటానట్టున్నాడు. ఒక్కరు కూడా ఇంతవరకు మేమైతే బాధపడుకుంటూ అక్కడ రాసేటప్పుడు బాధపడతాం, ఫోన్పే, గూగుల్ పే అని పెడతాం. అసలు ఆ పేరు పెట్టేటప్పుడు ఎంత బాధ అనిపిస్తుంది అంటే మనసులో, ఇంత కష్టపడుతున్నాం, డబ్బులేమో మా దగ్గర లేవు, సమస్యలను పరిష్కరించాలి, సభలు పెట్టాలి, అవగాహన సదస్సులు పెట్టాలి, ఎవరికైనా ప్రాబ్లం వచ్చిందంటే అడిగి పోవాలి, మా దగ్గర డబ్బులు లేవు, ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాం. మళ్ళీ యూట్యూబ్లో ఇట్లా పెడితే ఒక్కొక్కడు ఒక్కొక్కలాగా ఆలోచిస్తాడు. అన్న వీళ్ళు డబ్బులు పెట్టారు కాబట్టి డబ్బుల కోసమేనో ఇట్లా చేస్తారేమో, మాకేం పనిరా. డాక్టర్ని రోజుకి కనీసం ఒక 50 నుంచి 100 మందిని, ఒక 50 మంది దరిద్రానికి ఒక 50 మందిని చూసుకుంటే ఈ యొక్క 5,000 రోజుకి ఎట్లేదన్నా 20,000 సంపాదన ఉంటుంది. 20 నుంచి 25,000 సంపాదన చేసుకోవచ్చు. రోజుకు 1,00,000 వచ్చినా మాకు ఆశ్చర్యం లేదు, 2 లక్షలు వచ్చినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే మెడికల్ ఫీల్డ్లో ఏ రోజు ఏ రోగం వస్తుందో, ఎవడొస్తాడో మాకు తెలియదు, ఏ పేషెంట్ వస్తాడో తెలియదు. కాబట్టి కనీసం రోజు ఎంత చిన్న మా హాస్పిటల్స్ అయినా కూడా దరిద్రానికి రోజుకు 1,00,000 వచ్చినా మాకు ఆశ్చర్యం లేదు. అట్లాంటి పనులు వదిలిపెట్టుకొని మేము ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ, నా ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మనం చేసేది మత మార్పిడి కాదు, మీరేం భయపడొద్దు. మత మార్పిడి కాదు, ఏదో పేరు పెట్టిర్రు ఈ మధ్య దానికి, ఏం పేరు అంటే మత మార్పిడి కాదు, ఏం మత మార్పిడి కాదు, మత మార్పిడి కంటే ఇంకా మంచి పేరు పెట్టారు దానికి. ఏంది, బలవంతపు మత మార్పిడి. అబ్బో, పేరు భలే రాశారు కొటేషన్. ఎవడు ఎన్ని రోజులు ఆలోచించాడో ఇది రాయడానికి. మన రాజమౌళి సార్ బాహుబలి సినిమా తీయడానికి కానీ ఏం పేరు పెట్టాలని ఆలోచించడో లేదు, కానీ వీళ్ళు మాత్రం భలే పేరు రాశారు దానికి, లైట్ను భలే కొటేషను, బలవంతపు మత మార్పిడట. సరే, మా క్రైస్తవులు అంటే మిమ్మల్ని బలవంతపు మత మార్పిడి చేస్తూ ఉన్నారు. ఓకే, మీ మతోన్మాదులలో లక్షల కోట్లు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. అందులో 1,00,000 కోట్లు నాకు వద్దు, 100 కోట్లు, లేకపోతే నీకు మంచి ఆలోచన ఉంటే నాకు ఉన్న నీ దగ్గర 1,00,000 కోట్లు మొత్తం నాకు ఇచ్చేయి. మీ హిందూ నమ్ముకో, మీ హిందూ కానీ ఇంకా ఏ మతమైనా కానీ అందులోకి రమ్మన్నాను బిలు ఆదర్ల రవిని మీ మతంలోకి, మా క్రైస్తవ
మంచి మార్గం నుంచి వెళ్ళి మీ మతంలోకి నన్ను రమ్మని 1,00,000 కోట్లు ఆదర్ల రవికి. వస్తానా నేను? అన్ని ఛానళ్ళు తీసుకురా, TV9, TV5, NTV, ఇంకా అన్ని ఛానళ్ళు తీసుకొచ్చి ఆదర్ల రవికి 100 లక్షల కోట్లు ఇస్తానని చెప్పేసి అనౌన్స్ చేసి నాకు ఇవ్వండి డబ్బులు. నేను రాను మీ మతంలోకి. ఎందుకంటే మాది మతం కాదు కాబట్టి, మాది మంచి మార్గం, మనుషులని ఒక క్రమ పద్ధతిలో చేర్చే ఒక మార్గం, చెడు నుంచి వెళ్ళి మంచికి రప్పించే ఒక మంచి మార్గం, చీకటిలో నుంచి వెలుగులోకి రప్పించే ఒక మంచి మార్గం. ఆ మార్గానికి తీసుకొద్దామని మేము ప్రయత్నం చేస్తే మత మార్పిడి ఏంది దాని పేరు, బలవంతపు మత మార్పిడి అని దానికి పేరు పెట్టి కోట్ల చుట్టూ మమ్మల్ని దీపి చంపుతున్నారు, పాస్టర్లను చికా చేస్తూ ఉన్నారు, సంఘ సభ్యులను చికా చేస్తూ ఉన్నారు, చర్చిలు ఊరిలో కొడుతూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. ఏమొస్తుందిరా మీకు? దేవుడు ఉగ్రత వస్తే ఒక కరోనా వచ్చినట్టు టపా 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 అని లేచిపోతారు. బతికే 4 రోజులకి ఎవడు మతాన్ని వాడు స్వీకరించుకునే దానికి మమ్మల్ని ఎందుకు ఇంత సతాయించుడు? నేను ఒక డాక్టర్గా నేను నా పని చేసుకోకుండా నేను ఈ పనులు చేయడానికి ఎందుకు రావాలా? వేరేటోళ్ళు వేరే పనులు చేసుకోకుండా ఈ పనుల మీద ఎందుకు పడాలా? ఎవడు పని వాడు చేసుకుంటే అయిపోయేది కదా. కానీ అటు ఊకోరా మీరు. ఏమంటే క్రైస్తవుడు ఒకడు పుక్యానికి దొరికిండు, వాడిని ఏమన్నా ఏం కాదు, అట్లుంటుంది మీది. కాబట్టి నా క్రైస్తవ సోదరులందరూ మనం మత మార్పిడి చేయట్లేదు, బలవంత మత మార్పిడి కాదు. బలవంత మత మార్పిడి అంటే అర్థం తెలుసుకోవాలి ఫస్ట్. లేకపోతే నేనితో రమ్మను, సరే నేను 1 కోటి రూపాయలు ఇస్తా, ఎవరిని కాళ్ళనే పడతా, నా దగ్గర పైసా లేదు, కానీ క్రైస్తవులలోనే వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు మొక్కైనా కూడా 1 కోటి రూపాయలు ఇస్తా, ఎవరన్నా వేరే మతాల నుంచి వెళ్ళి క్రైస్తవులకు రమ్మను. వస్తారా? రారెవడు, ఎవరు రారు. ఎందుకు రారు అది కూడా తెలుసుకోవాలి. మనం ఒక లంచ్కో దేనికో ఒక హోటల్కి పోవాలంటేనే ఆ మూలనున్న హోటల్ మంచిదా, ఈ మూలలున్న హోటల్ మంచిదా, ఈ మూలలున్న హోటల్ మంచిదా, ఆ చివరిలో ఉన్న హోటల్ మంచిదా అని దగ్గర పట్ల ఈ హోటల్ ఉందిగా ఇక్కడ తిందాంలే అని అనుకుంటే వెనక కూర్చున్నోడు ఏమంటాడో తెలుసా? అన్న ఈ హోటల్ వేస్ట్, ఒక 7 కిలోమీటర్ల అవతల ఒక మంచి హోటల్ ఉంటుంది, ఆ హోటల్కి పోదాం అంటాడు. ఒక్క పూట తినే ఆహారం కోసమే నువ్వు పక్కనున్న హోటల్ని అడ్జస్ట్ కాక తినలేకపోయి 7 కిలోమీటర్లు దూరకపోయి తినాలనుకుంటున్నావే. ఒక మతం అంటే నమస్కారం చేసి మనస్ఫూర్తిగా పూజించే మతాన్ని నీకు ఇష్టం లేకుండా బలవంతంగా వచ్చేట్లా నువ్వు దేవుడికి నమస్కారం చేస్తావు, చెయ్యవు కదా, రాలేవు కదా. అంతెందుకు, మనకి ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే ఉరిపెట్టుకుని చచ్చేటోళ్ళని పేపర్లో 100 మందిని చూసినాం. మనం ఇష్టం లేని మనిషితోటి ఆ మనిషి అటుపోతూ ఉంటే మొహం అటు ఇంకొకటి ఇటు పెట్టుకొని పోతూ ఉంటాం మనం. ఫ్యాక్ట్. ఒక మనిషి అటుపోతూ ఉంటే ఆ మనిషి మనకు నచ్చకపోతే ఇడిదిరిగి మాట్లాడుతూ ఉంటాం, ఇడిదిరిగి వెళ్ళిపోతూ ఉంటాం. ఒక మనిషి నచ్చకపోతేనే అంతుంది. నువ్వు ఒక మతాన్ని జీవితకాలం నమ్మిన కానుండి సచ్చే వరకు ఎలా స్వీకరించి బలవంతంగా వచ్చి ఇందులో ఉంటావు? ఈ కొటేషన్లు రాసుకొని పెట్టుకోవడానికి బాగుంటుంది, కానీ ఈ బలవంతపు మత మార్పిడి అనే బలవంత మత మార్పిడి ఎవడు చేయడు, చేసినా ఎవడు రాడు. ఒకవేళ అట్లా ఎవడని చేస్తే చెంప చెల్లు అని గోబ గుయ్యం అనేటట్టు బాతారు. కాబట్టి ఈ పేర్లు ఈ కొటేషన్లు సినిమాలకు పెట్టినట్టు పెట్టకండి. బలవంతపు మత మార్పిడి అది ఇది అనేసి ఎందుకు అంత ఆగం అట్లా. సో ఈ బలవంతపు మత మార్పిడి లేదు, తొక్కల మత మార్పిడి లేదు. ఎవరికి నచ్చిన మతాన్ని వాడు స్వీకరిస్తాడు. వన్స్ అపాన్ టైం మా అమ్మ క్రైస్తవంలోకి వచ్చింది. నేను దాన్ని ఎగ్జామినేషన్ చేసి దేవుడు నిజమేనడా మా అమ్మతో నేను అది పిచ్చను అనుకుంటాను. యేసు ప్రభుని మా అమ్మ నమ్ముకోగానే ఇంకా నేను కూడా నమ్ముకుంటా అనుకోవటానికి అదేం కాదు. నేను కూడా అనాలసిస్ చేసిన, భూతద్దం పెట్టి చూసిన, యేసుక్రీస్తు దేవుడు లేకపోతే అన్ని ఇంకా లోకలు ఉన్నాయి. యేసుక్రీస్తు తప్ప లోకంలో వేరే దేవుడే లేడు, మిగతా అన్నీ ఫ్యాబ్రికేటెడ్ స్టోరీస్ అని నేను 100% బిలీవ్ చేస్తాను. సో ఇంకో విషయానికి వస్తే చివరిగా చెలో వరంగల్ అని
23వ తారీఖు జనవరి 23 సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ క్రిస్టియన్ కాలనీలో మంచి సభ ఉంది. దాదాపు 15,000 నుంచి 20,000 పైచిలికే ప్రజలు రాబోతున్నారు. మరి ఈ సభకి మీరందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చేసి మరి అజయ్ బాబు గారు, నేను, జాన్ బాబు గారు, మన వరంగల్లో ఉన్న సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ నడిపించే సోదరుడు అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడానికి మంచి ప్రణాళికలో ఉన్నాం. మరి ఇదంతా చాలా ఖర్చుతో కూడుకున్న పని. మీరందరూ నిజంగా దేవుణ్ణి క్రైస్తవులైతే, నిజంగా దేవుని మీద మీకు విశ్వాసం, నమ్మకం ఉంటే, నిజంగా మేము దేవుని కోసమే పోరాడుతున్నాం, ఈ కార్యక్రమాలను చేస్తున్నామని మీరు నమ్మితే, మీరు ప్రేరేపించిన కొలది మా నెంబర్లు ఉన్నాయి. చాలామంది తెలుసు, మేము డిస్క్రిప్షన్లో ఇస్తూనే ఉన్నాం నెంబర్లు. సహకరించండి. ఇట్లా అడగడానికి కూడా బాధ అనిపిస్తుంది, కానీ తప్పట్లేదు. మరి మాకు మీరేమో ఎట్లా అంటే, ఇది ఎట్లున్నదంటే అది ఏందో కూడా చెప్పడానికి నాకు రావట్లేదులే, కానీ అడగకపోతే ఏదో అడగకపోతే ఆ అన్నం పెట్టదు అన్నట్టు ఉన్నది లెక్క. అర్థం చేసుకోండి ఈ విషయాన్ని. నేను ఎట్లా చెప్తానో నాకైతే తెలియట్లేదు. మొరటో చెప్తానన్నా, ప్రేమతో చెప్తానన్నా కూడా అర్థం కావట్లేదు. క్రైస్తవుల మీద బాగా కోపం వస్తూ ఉంది. ఎందుకనంటే, మీరు కార్పొరేట్ సువార్తలు చేసే వాళ్ళకి డబ్బులు ఆర్థికంగా సహాయాలు చేస్తారు తప్పితే, ప్రాణాలు తెగించి మీ కొరకు మీరు అంటే మీ పునాదులు గట్టిగా ఉండడం కోసం ప్రాణాలు తెగించి మేము యుద్ధాలు చేస్తూ ఉంటే మమ్మల్ని మాత్రం గాలికి వదిలేస్తాండ్రు. మీరు ఏసీలలో కూర్చొని మీ ప్రార్థనలు చేసే వాళ్ళకి కోట్ల ఆస్తులు ఉన్నాయమ్మా, కోట్ల ఆస్తులు ఉన్నాయి నాయన, తమ్ముడా, అన్న, వాళ్ళకున్నాయి. సంపిత సచ్చిటోళ్ళ కోసం మీరు ఏమన్నా ఆర్థికంగా సహాయాలు చేస్తే మేము అక్కడ పాస్టర్ల కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నాం కదా. కార్పొరేట్ పాస్టర్ల గురించి మర్చిపోండి. యుద్ధాలు చేసే మా వైపు మీ దృష్టిని సాధించండి. మేము ఇక్కడ హతసాక్షిగా అవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మమ్మల్ని కొంచెం గమనించుకోండి, జ్ఞాపకం చేసుకోండి. మా దగ్గర లక్షలు కోట్లు కూడా లేవు. ఇప్పుడు నేను మాట్లాడే రైట్ టైంలో నా బ్యాంక్ అకౌంట్లో 100 రూపాయలు కూడా లేవు. ఎప్పటికప్పుడు క్లియర్ అయిపోతూనే ఉన్నాయి డబ్బులు. ఖర్చు పెడతాను అట్లా. కారు వేసుకొని బయట తీసినా మాకు ప్రొటెక్షన్ కావాలా, కారు వేసుకొని పోతాం. ఎంత ఖర్చులు, పెట్రోల్ ఖర్చులు అంత ఎంత అర్థం చేసుకోండి మీరే. ఇవన్నీ చెప్పడానికి కూడా అవ్వదు. కాబట్టి నా ప్రియమైన క్రైస్తవ సోదరులారా, డిస్క్రిప్షన్లో నెంబర్లు పెడతా, చూడండి, అర్థం చేసుకొని మరి సహకరించండి. మరి దేవుని సేవలో మీరు కూడా ముందుకు రావాలి. ఆర్థికంగానే కాదు, మీరు రోజు ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో కానీ, మీ సంఘాలలో కానీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు మా కోసం ప్రార్థించండి. ఇలా మీరు ప్రార్థించాలని మరి వరంగల్లో జరగబోయే జనవరి 23వ తారీఖు రోజు అందరూ వచ్చి దాన్ని జయప్రదం చేస్తారని కోరుకుంటూ, మీ మీద నాకు కోపమేం లేదు, పగేం లేదు, ప్రేమతోటే చెప్తా ఉన్నా. 3-4 సంవత్సరాల బట్టి చిన్న వయసు అయినా ఆలోచించి కష్టపడి మీరు ఏమీ పట్టించుకోకపోతే కోపం వచ్చి ఇట్లాంటి చిన్న మాటలు మాట్లాడాల్సి వస్తుంది. కానీ నేను ఎవరికి శత్రువును కాదు. మీరంతా మీకోసమే కష్టపడేది. మీరంతా ఇంట్లో నుంచి వెళ్ళి కరెక్ట్గా చర్చిలోకి వెళ్ళిపోవాలి. అక్కడ మంచిగా ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవాలి. ఆ నుంచి వెళ్ళి మీరు మళ్ళీ ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉండాలి, ప్రశాంతంగా సువార్తలు చేసుకోవాలి. ఇటువంటి వాటి కోసం ప్రొటెక్షన్. భారతదేశం సరిహద్దు ప్రాంతాలలో సైనికులు ఎట్లున్నారో, మతోన్మాదులు మనల్ని ఇక్కడ హింసలు పెడతా ఉంటే, క్రైస్తవ్యంలో మేము కూడా మీకు దేవుడు పంపించిన ఒక చిన్న సైనికులం. అందరం మన దేవుని పిల్లలమే. ఏం కాదు, మా దేవుడు ఇనుపై కానీ బంగారపై కానీ ఇవ్వలేదు. అందరికీ చర్మమే ఉంది. అర్థం చేసుకొని సహకరిస్తారని తెలియజేస్తున్నాను. చలో వరంగల్ని
దృష్టిలో పెట్టుకోండి. 23వ తారీఖు రోజు అందరు రండి, అక్కడ కలవండి. అందరూ ఫోన్లు చేసి వేల మంది మాట్లాడుతూ ఉంటారు, ఎవరిని చూసి అదృష్టం లేదు. అక్కడైనా కలుసుకొని మాకు అదృష్టాన్ని కల్పించండి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ధన్యవాదాలు. ఆమేన్.